ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు మీరు రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపుదలుంచి సజీవుల లెక్కల మమ్మల్ని ఉంచి ఈ రాత్రికాల సమయంలో తండ్రి కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా తండ్రి నన్ను మరుగుపరిచి నాకు బదులుగా మీరే మాట్లాడమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పోయిన వారం మనం ఏం మాట్లాడుకునే గుర్తుందండి? ఒక చెట్టు గురించి మనం మాట్లాడుకున్నాం. ఖర్జూరపు చెట్టు గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ వారం కూడా ఇంకొక చెట్టు గురించి నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నా. ఎందుకంటే దగ్గరగా 2 వారాల నుంచి ఈ సిరీస్ ఒకటి వెళ్తా ఉందన్నమాట మైండ్లో. చదువుకున్నప్పుడల్లా అంటే ఎందుకు దేవుడు వీటిని కోరుకుంటున్నాడు, ఎందుకు దేవుడు వీటి నుంచే వెళ్తూ ఉన్నాడు అని వెతుకుతూ ఉన్నప్పుడు ఇంకొక చెట్టు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనం. నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె మోవు వేయును, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, లెబానోను అనే ప్రాంతంలో దేవదారు అని ఒక వృక్షం ఉందంట. మనం బైబిల్లో చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకు ఇన్ని చోట్ల కనబడుతుంది? ఈవెన్ సొలొమోను గారు కూడా దేవునికి మందిరాన్ని కడుతూ కూడా ఆయన ఏం కోరుకున్నాడు, ఏ చెట్టుతో కట్టాలి అని ఆశపడ్డాడు అంటే లెబానోనులోని దేవదారు వృక్షంతో ఆయన మందిరాన్ని కట్టాలని కోరుకున్నాడు అనమాట. అందుకే ఆయన అంటూ ఉంటాడు చూడండి, ఒక చోట మాట్లాడుతూ, మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము, నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు. నరుకుటకు సీదోనీయులకు సాటి అయిన వారు లేరు. అయితే అలా మాట్లాడుకుంటూ ఉంటే ఆయన ఏమంటూ ఉన్నాడు అంటే, నేను దేవుని మందిరాన్ని కట్టాలి, ఈ మందిరాన్ని దేనితో కట్టాలి అని ఆశపడుతూ ఉన్నాడు అంటే లెబానోనులో ఉన్న దేవదారు మ్రానుతోటి. ఆలోచించండి, ఈరోజు దేవదారు మ్రాను ఎక్కడ పెట్టబడింది అంటే సాక్షాత్తు దేవుని మందిరం కట్టడానికి అది ఉపయోగపడింది. మరి ఈరోజు దేవుని సంఘాన్ని కట్టడానికి, ఆయన పరలోక రాజ్యాన్ని కట్టడానికి నువ్వు ఒక మానుగా ఉపయోగపడుతున్నావా లేదా? ఎందుకంటే ఇక్కడున్న మనం అందరం కూడా సంఘంలో ఒక ఇటుక లాంటి వాళ్ళం. ఒకరు పడిపోయినా సరే దాని కింద ఉన్నదంతా అలా కూలిపోతూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏమనుకుంటూ ఉన్నాడు అంటే, ఈ మందిరంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఎవరంటే ఒక్కొక్క మ్రాను. ఒకరు స్తంభం లాంటి వాళ్ళు, ఇంకోళ్ళు పైన నిలబెట్టేవారు, ఇంకొకరు ఏం చేస్తూ ఉంటారంటే పైనుంచి ఎండబడకుండా చెక్కలు పెడతారు కదండి, ఆ చెక్కలు కొంతమంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎవరంటే సంఘంలో ఒక మ్రాను లాంటి వాళ్ళు. మరి ఇప్పుడు ఈ దేవదారు మ్రానుకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఎందుకు దేవుడు దేవదారు మ్రానుని ఎన్నుకున్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా? అయితే దేవదారు మ్రాను అంట, దాన్ని మనం చూస్తూ ఉంటే దగ్గర 100 నుంచి 120 అడుగులు పెరుగుతుందండి. అది ఎందుకు ఉపయోగపడుతుంది చెప్పండి? ఇప్పుడు సాధారణంగా నేను ఒక స్తంభాన్ని నిలబెట్టాలనుకోండి, ఆ స్తంభాన్ని నిలబెట్టడానికి ఒక 10 అడుగులు కర్ర పెట్టి దాని మీద ఇంకో 10 అడుగులు కర్ర నిలబెట్టి దాని మీద ఇంకో 10 అడుగులు కర్ర నిలబెట్టాను అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? అతుకులు కదా. అలా అతుకులు కాకుండా దేవుని మందిరం బలంగా నిలబడాలంటే ఏం చేయాలి? ఒక బలమైన పొడవైన మ్రాను కావాలి కదా. అందుకు ఆయన ఏం చేశారంటే దేవదారు మ్రానుని ఎన్నుకున్నాడండి. ఇప్పుడు దేవదారు మ్రాను ఒక దాన్ని నరికాడు అనుకోండి, దగ్గర 120 అడుగులు కవర్ అయిపోతుంది కదా. ఈరోజు మన విశ్వాసం, మన క్రియలు కూడా ఎలా ఉండాలి అంటే ఆ దేవదారు మ్రాను లేకపోతే ఎలా ఉండాలన్నమాట. మనం అక్కడి నుంచి ఉంటే మన క్రియలన్నీ మన వెనకాల కనబడతా ఉండాలి కదా. కొంతమంది వాళ్ళు నడిచి వెళ్తూ ఉంటే ఏం కనపడుతుంది చెప్పనా?
వారు తిట్టే తిట్లు కనబడుతూ ఉంటాయి అన్నమాట. వారు మాట్లాడే మాటలు కనబడుతూ ఉంటాయి. ఒకసారి మేము ఏం చేసామంటే ఒక షార్ట్ ఫిలిం తీయాలని చెప్పి ఆశపడ్డాం. షార్ట్ ఫిలిం దేని గురించి అంటే మనిషి జీవితం ఎలా ఉంటుంది. ఓకే, ఒక పేషెంట్ని తీసుకున్నాం అనుకోండి, ఆ పేషెంట్ లైఫ్ ఎలా ఉంటుంది అని ఆలోచించినప్పుడు అనుకున్నాం అన్నమాట. మనోడు ఏం చేస్తాడు, రోజుకో బిళ్ళ పక్కగా నోట్లో పడాలంటే రోజుకో బిళ్ళ మింగుతూ ఉన్నాడు. 30 రోజులకు ఒక అట్ట ఖాళీ అయిపోద్ది. అలాంటి ఎన్ని అట్టలు మింగుతాడు మనోడు? ఒక్కొక్క అట్టని మనోడు వెనకాల వేసాం అనుకోండి, కొన్ని కాలాల తర్వాత ఆ అట్లన్నీ లైన్గా పెడితే ఎంత పొడుగు కనబడుతుంది, ఒక పెద్ద గుట్ట వచ్చేస్తుంది. ఈరోజు మనిషి ఏం దాచుకుంటూ ఉన్నాడు అంటే వెనకాల టాబ్లెట్లు అట్టలు దాచుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనిషి ఏం దాచుకుంటూ ఉన్నాడు అంటే వాడు చేసిన పాపపు క్రియలను దాచుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనిషి ఏం దాచుకుంటూ ఉన్నాడు అంటే వాడు తిట్టే తిట్లను దాచుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఒక మనిషి రోడ్డు మీద నడిచి వెళ్తున్నాడు అనుకోండి, వాడిని చూసినోడు వాడి జీవితం ఏంటో చెప్పేస్తాడు. అక్కడ మంచోడు అనుకో, ఆపి మరీ పలకరిస్తూ ఉంటాడు. ఒకవేళ వాడు అల్లరి చేస్తా, గొడవ చేస్తా, అందరిని తిడతా ఉన్నాడు అనుకోండి, వాడు అటు వెళ్తా ఉంటే పొరపాటుని కనబడితే ఇడు ఏం మాట్లాడతాడని చెప్పి పక్క నుంచి ఇలా వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. కారణం ఈరోజు నువ్వేం దాచుకుంటావు, ఏం చేస్తా ఉన్నావు నువ్వు దేవుని కోసం. చెప్పినట్టు దేవదారు మ్రాను ఎలా అయితే పొడుగ్గా ఉంటుందో నీ క్రియలు కూడా అలాగే ఉంటాయి. ఒక రోజంట దేవుడు కొంతమందిని ఎన్నుకొని వారి భుజాల మీద సిలువలు పెట్టి అది మోసుకొచ్చేయండి రా, నా దగ్గరకు వచ్చేయండి అని చెప్పి వారికి సిలువలు ఇచ్చాడంట. ఆ సిలువలు ఏంటి అంటే నీ విశ్వాసం, నువ్వు దేవుని కోసం చేసే క్రియలు. అలా వెళ్తూ ఉంటే అందులో ప్రతి గుంపులో ఒకడు ఉంటాడు మహానుభావుడు. వాడికంట ఆ సిలువ చాలా బరువుగా అనిపించిందంట. ఇప్పుడు మనోడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ప్రభువా నా వల్ల అవుతలేదు, ఎంత పెద్ద సిలువ నా మీద పెట్టేసావు, నేను ఏడ మొత్తం చెప్పి కొంచెం కట్ చేసుకుంటానే అన్నాడు. ప్రభు అప్పటికి చెప్పాడు, వద్దురా నా మాట మొయ్యి కొంచెం దూరమే, ఇంకా ఏం మాట్లాడుతున్నా ఎంత చూడు, నా వల్ల అవుతావు కోసేస్తా అలా అని చెప్పి కొంచెం కట్ చేసాడు. అలా కట్ చేసిన తర్వాత మనోడు కొంచెం బరువు తగ్గింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు కొంచెం ఎత్తుగా ఉంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ మోసుకెళ్ళాడు. మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చిన మోకాళ్ళేసాడు, ప్రభు నా వల్ల అవ్వట్లేదు బ్రో, దీన్ని మొయ్యలేను. ఏం చేస్తావు, కొంచెం కట్ చేస్తావు, సరే నీ ఇష్టం చెయ్యి. మళ్ళీ మనోడు కొంచెం కట్ చేసాడు. అలా మళ్ళీ 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 కట్ చేసిన తర్వాత అందరేమో బరువైన సిలువలు మోసుకుంటే వెళ్తూ ఉన్నారన్నమాట. మనోడు వాళ్ళందరికంటే ముందు చాలా తేలిగ్గా ఉంది కదా, మరి ముందు వెళ్ళిపోయాడు. అలా చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద అగాధం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? ఈ అగాధం దాటాలంటే మనోడు భుజం మీద ఉన్న సిలువను అడ్డంగా వేసుకుని అన్న దాటి వెళ్ళిపోవాలి. మనోడు వేద్దామంటే దిగుతంతే ఉన్నాయి. ఎంత పెద్ద లోయ ఉంటే ఎంత ఉంది మనోడిది. వాడి తర్వాత ఒకడు వచ్చాడు, ఆ సిలువ వేసుకున్నాడు దాటి వెళ్ళిపోయాడు. ఇంకోటి వచ్చాడు, ఆ సిలువ వేసుకున్నాడు దాటి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చినోడు దాటి వెళ్ళిపోతాడు. వీడు మాత్రం ఇక్కడే ఉన్నాడు. ఏ అంటే దాటడానికి లేదు. ఏ పొడుగ్గా ఉండాల్సిన సిలువ సగం అయిపోయింది కదా. నీ క్రియలు అలాగే పొడుగ్గా ఉండాలి, దేవదారం రానులేక. అవి కష్టమైన బరువైనా నీలో నువ్వు మోసుకుంటూ ఉండాలి. కానీ ఒకానొక రోజున అవి ఏమవుతాయి అంటే నువ్వు పరలోకానికి దాటడానికి అవే మెట్లు. ఆమేన్. కానీ నువ్వేం చేస్తూ ఉన్నావు అంటే నీ బద్ధకాన్ని బట్టి దాన్ని కొంచెం 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 తగ్గించుకుంటూ వచ్చేస్తావు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవదారు రాను పొడుగ్గా వెతుకుతుందంట. ఇందాక మనం చదువుకున్న మాట అదే, కీర్తనల గ్రంథం 92వ అధ్యాయము. ఒకసారి మళ్ళీ చదవండి అమ్మా. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవు వేదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతారంట. ఎలా ఎదుగుతారండి? దేవదారు వృక్షం వలె ఎదుగుతారంట నీతిమంతులు. నీలో నీతి లేదనుకోండి, నువ్వేం చేస్తూ ఉంటావంటే ఆ పొడవుని కొంచెం 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 కట్ చేసుకుంటూ వచ్చేస్తావు. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, ఎవరిని? నెబుకద్నెజరు కొడుకు ఒకడు ఉంటాడన్నమాట. మనోడు ఏం చేశాడంటే మందిరంలో ఉన్న ఉపకరణాలన్నీ తీసుకొచ్చి పార్టీ ఇస్తూ ఉన్నాడు జనాలు. దేవుడు ఒకటే అన్నాడు, ఒరే నిన్ను తూకంలో వేసి తోస్తున్నాను, నువ్వు సరిపోలే, నువ్వు చాలా పొడుగు ఉండాల్సినోడివి, చాలా బరువు ఉండాల్సినోడివి. ఈరోజు నువ్వేమవుతా ఉన్నావు అంటే ఈ తూకం మీద తేలిపోతా ఉన్నావు. నేను తూచాను,
సరైన బరువు లేదు నువ్వు. ఈరోజు క్రైస్తవులు అదే స్థితిలో ఉన్నారు. సరైన బరువు ఉండట్లా, సరైన పొడవు ఉండట్లా. కానీ దేవునికి కావలసింది ఏంటి అంటే దేవదారు ప్రాణు వలె వారంట పెరుగుతారంటలాగా. అలా మనం పెరగాలి. రెండవదిగా ఈ దేవదారు మ్రానుని ఎందుకు ఈ మందిరానికి ఆయన ఉపయోగించుకున్నాడు అంటే ఆ మ్రానులో ఉండే ఒక గొప్ప లక్షణం ఏంటంటేనండి, సాధారణంగా మనం కొన్ని చెక్కల్ని అలా బయట వదిలేసాం అనుకోండి, అవేమవుతూ ఉంటాయి అంటే కొంచెం కొంచెం తడిచినప్పుడు అవి పాడైపోతూ ఉంటాయి కదా. చెదపట్టేయడం, పుచ్చు పట్టేయడం, కొంతకాలానికి చాలా తేలికైపోయి విరిగిపోతాం. కానీ ఈ దేవదారు మ్రానులో ఉండే లక్షణం ఏంటి అంటే అది అంత త్వరగా పుచ్చక్కడ, అంత త్వరగా ఇరిగిపోదు, అంత త్వరగా ఏమంటారు డొల్లతనం వచ్చేస్తుంది కదా చెక్కలో, అంత త్వరగా దీనికి రాదండి. ఈవెన్ దాని రంగు కూడా పోదండి. దాన్ని కట్ చేసి దాన్ని పెట్టిన రోజున ఏదైతే రంగు ఉందో కొంతకాలం తర్వాత కూడా చూసినా అది దాని రంగుని కోల్పోతుంది. కానీ ఈరోజు మనం ఏమవుతూ ఉన్నామంటే పరిస్థితులను బట్టి మనలో చెదలు వచ్చేస్తున్నాం. బలమైన వాళ్ళమే, విశ్వాసంలో గొప్ప వాళ్ళమే, కానీ పరిస్థితుల ప్రభావం నిన్ను ఏం చేస్తుంది అంటే నీలో పుచ్చును మొదలు పెడతా ఉంది, నీలో కుళ్ళుని మొదలు పెడతా ఉంది. అదేమవుతా ఉందంటే రోజు రోజుకి పెరుగుతూ 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 ఒకానొక రోజు ఏమవుతుంది అంటే దేవుడు అంటాడు, నేను చాలాసార్లు గద్దిస్తా ఉన్నాను, నన్ను వినట్లా, నువ్వు అలాగే 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 నీ ఇష్టం వచ్చిన నువ్వు చేస్తూ ఉన్నావు కాబట్టి ఒకానొక రోజు నేను భ్రష్టత్వానికి అప్పగించేస్తాను. నీలో పుచ్చు మొదలైనప్పుడే నువ్వు ఏం చేయాలో తెలుసా? దానికి మందు కట్టుకోవాలి, దానికి పురుగుల మందు కొట్టాలి. ఏదైతే నీ పుచ్చుకు కారణమవుతూ ఉందో, ఏదైతే పాపం నీ పతనానికి కారణమవుతుందో దాన్ని నువ్వు వాక్యం అనే మందుతోటి దాన్ని సరి చేసుకోవాలి స్టార్టింగ్లోనే. కానీ మనం ఏం చేస్తాం అంటే వదిలేస్తున్నాం దానికి, అదే సరే పెరిగితే పెరగని మనకేంట్లే, మనం బాగానే ఉన్నాం కదా. ఈ దేవదారు మ్రాను చెప్పే మాట ఏంటో తెలుసా? పరిస్థితులు ఏదైనప్పటికీ అంత త్వరగా అది కుళ్ళిపోదు, అంత త్వరగా చెదపట్టదు, అంత త్వరగా పాడవ్వదు. ఈరోజు మరి మనం ఎందుకు పాడైపోతాం? ఎందుకు మనం బలంగా ఉండలేకపోతున్నాం? ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా తన మందిరంలో ఒక మ్రాను వలె వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన మందిరంలో ఒక ఇటుక వలె పెట్టుకోవాలి అని ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఒకవేళ పుచ్చిపోయే స్వభావం మనకు వచ్చింది అనుకోండి, ఆయన మందిరంలో, ఆయన రాజ్యంలో మనం ఒక స్తంభంగా ఉండలేము. గుర్తుపెట్టుకోండి. మూడవదిగా ఈ దేవదారు మ్రాను ఏం చేస్తూ ఉంటది అనేది మనం చూస్తూ ఉంటే యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనం. ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును, దాని కొమ్మల నీడను అవి దాగును. మరియు యెహోవాకు నేనే చెట్టును ఘనమైన చెట్టును నీచమైన దానికి, నీచమైన చెట్టును ఘనమైన దానికి చేయువాడను. ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే దేవుడంట ఒక చెట్టును నాటాడంట. ఆ చెట్టు బాగా పెరిగి ఏమైంది అంటే దేవదారు చెట్టు అయింది. అలా చెట్టు అయింది. అదేం చేస్తా ఉందంటే బహుగా ఫలిస్తూ ఉందంట. దాని కొమ్మలన్నీ కూడా అన్ని వైపులు కూడా విస్తరించాయంట. విస్తరించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ప్రతి రకమైన పక్షి వచ్చి ఆ చెట్టులో వాటి గూళ్ళు కట్టుకుంటా ఉన్నాయంట. ఆ చెట్టు యొక్క నీడ వాటికి ఏమవుతుంది అంటే ఆశ్రయంగా ఉంది. మరి ఈరోజు నువ్వు ఎంతమందికి ఆశ్రయంగా ఉన్నావు? ఎంతమంది నీ జీవితానికి నలుగురికి నీడగా ఉంది? ఎంతమంది నీ యొక్క కొమ్మల్లోకి వచ్చి వారి గోళ్ళని కట్టుకోగలుగుతున్నారు? అంటే నీ యొక్క విశ్వాసాన్ని బట్టి ఎంతమందిని దేవునిలోకి నువ్వు నడిపించగలుగుతున్నావు?
ఎంతమందికి నువ్వు ఆశ్రయాన్ని ఇవ్వగలుగుతున్నావు? ఎంతమందికి నేనున్నా మీకు అనే భరోసాని ఇవ్వగలుగుతున్నావు? దేవుడు అంటూ ఉంటాడండి, ఆయన ఆజ్ఞలు ఇస్తూనే ఏమంటాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎలా అయితే నిన్ను నువ్వు ప్రేమించుకుంటా ఉన్నావో, నీకు ఎలా అయితే ప్రతిదాన్ని సమృద్ధిగా నువ్వు ఉంచుకుంటున్నావో, నిన్ను ఎంత గొప్పగా నువ్వు చూసుకుంటా ఉన్నావో, నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అలాగే చూసుకోవాలి. మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వాడిలో మంచి ఉన్నప్పటికీ ఒక చిన్న చెడు కనిపించింది అనుకోండి, ఆ మంచి ఏమైపోతూ ఉంటుందంటే రోజు రోజుకు పక్కకి వెళ్ళిపోద్ది. వాడిని కనీసం మనిషిలా కూడా మనం చూడం. ఈరోజు ఒక గ్రూప్లో ఒక అక్క ఉందన్నమాట. ఆ అక్క ఒక అబ్బాయిని అన్నయ్య అని చెప్పి భలే పిలుస్తూ ఉందన్నమాట. కాకపోతే మనోడితో మా అందరికి గొడవలు. రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి మెసేజ్ల విషయం, ఏ విషయమైనా రోజు వాడితో కొట్టుకుంటూనే ఉంటాం. కానీ నేను అడిగాను అక్కని, అక్క నువ్వు భలే పిలుస్తున్నావు అక్క ప్రేమగా, నిజంగానే పిలుస్తున్నావా అంటే ఆవిడ అందన్నమాట, నాకు ఒకరు చెప్పారు తమ్ముడు, మనిషిలో చెడు ఉండొచ్చు, కానీ వాళ్ళలో మంచి ఎందుకు మనం ఎతకం? వాళ్ళలో చెడు ఉండొచ్చు, కానీ అతను నన్ను పలకరించే విధానం చాలా బాగుంటుంది. చెల్లి ఎలా ఉన్నావు అని అడుగుతాడు. అతనిలో నలుగురిని గౌరవించే, అంటే ఎక్కడో ఒక మూలన ఒక మంచి లక్షణం ఉంది, దాన్ని ఎందుకు మనం చూడం? ఈరోజు నిన్ను నువ్వు ఎలా అయితే ప్రేమించుకుంటా ఉన్నావో, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా అదే రకంగా ప్రేమించేవారిగా మనం ఉండాలి. ఈ చెట్టు అంట దేవునిలో బహుగా ఫలించిన తరువాత, దేవునిలో బహుగా అభివృద్ధి చెందిన తర్వాత వాటి యొక్క కొమ్మలు ఎలా ఉపయోగపడతా ఉన్నాయి అంటే, సకలమైన పక్షులకి గూళ్ళుగా ఉపయోగపడతా ఉన్నాయంట. రకరకాల చెట్లన్నీ కూడా వచ్చి దాని కిందే ఆశ్రయం పొందుతూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఆ పక్కగా నడిచెల్లి కూడా ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, ఆ ఎండలో వాడు ఏం చేస్తూ ఉంటాడంటే దాని యొక్క నీడకి వచ్చి ఆశ్రయం పొందుతాడు. ఈరోజు నలుగురికి నువ్వు ఎలా ఉండాలి అంటే ఇదే ఆశ్రయంగా ఉండాలి. మనం చూస్తూ ఉంటాం అపోస్తుల కార్యముల్లో స్టార్టింగ్లో మనం చూసామనుకోండి, వారంట వారి యొక్క చరస్థిరాస్తులు అమ్మేసి సంఘం యొక్క పాదాల దగ్గర పెట్టేశారంట. దాని అర్థం ఏంటి అంటే, నాకు 10 ఎకరాలు ఉంది, ఇప్పుడు ఆ 10 ఎకరాలు నేను ఏం చేస్తానంటే అమ్మేసి తీసుకొచ్చి ఇచ్చేస్తా. వాడికి 2 ఎకరాలే ఉంది, వాడు 2 ఎకరాలు ఏం చేస్తాడంటే అమ్మేసి తీసుకొచ్చి శిష్యుల పాదాల దగ్గర పెట్టేస్తాడు. అలాగే అందరూ కూడా వారికి ఉన్నదంతా అమ్మేసి వారి పాదాల దగ్గర పెట్టేసిన తర్వాత వారు ఏం చేస్తూ ఉంటారంటే, ఆ శిష్యులు అందరికీ సమానంగా పంచేవారంట. వారికి ఫుడ్ సమానంగా పెట్టేవారంట. అదేంటి, నేను 10 ఎకరాలు ఇచ్చాను కదా, నాకు ఎక్కువ ఇవ్వాలి కదా, వాడు 1 ఎకరమే ఇచ్చాడు కదా, వాడు తొక్కకి ఇవ్వాలి కదా. అలాంటి ఏం లేదండి వాళ్ళ దగ్గర. వాళ్ళంట వారి చరస్థిరాస్తులన్నిటిని కూడా అమ్మేసి అందరికీ పంచి పెట్టేశారంటే, వారి అక్కర కొలది పంచిపెట్టారంట. ఈరోజు అలాంటి క్రైస్తవ్యాన్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాంటి విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నువ్వేం చేయాలి అంటే నలుగురికి ఆశ్రయంగా బ్రతకాలి, నలుగురికి ఆశ్రయంగా ఉండాలి, నలుగురిని దేవుని వైపు నడిపించేవాడిగా నువ్వు ఉండాలి, నలుగురికి అన్నం పెట్టేవాడిగా నువ్వు ఉండాలి. నిన్ను దేవుడు దీవించేది ఎందుకు అంటే నలుగురికి ఆశ్రయంగా ఉంటావని, నలుగురికి అన్నం పెడతావు. అందుకే దేవుడు ఏమంటాడంటే, బేదల కంట సహాయం చేసేవాడంట దేవునికి అప్పిచ్చేవాడంట. ఎందుకు? దేవుడు అంటా ఉన్నాడు, ఒరే నువ్వు ఒకవేళ పేదోళ్ళకి మంచి పెడతా ఉన్నావు అనుకో, దాని అర్థం ఏంటి తెలుసా? నాకే అప్పిస్తున్నావు నువ్వు, నేనే నీకు అప్పు అయిపోతా ఉన్నా రోజు రోజుకి, ఏం ఇవ్వగలరా నీకు అని దేవుడు చెప్పాలండి మన గురించి. ఈ దేవదారు వృక్షం ఏం చేస్తుంది అంటే, ఈ ఈ కాకులు ఈ పిచ్చులన్నీ వచ్చి నన్ను పాడు చేసేస్తున్నాయి అనట్లే, ఇవన్నీ నా దగ్గరికే రావాలా అనట్లే. ఎన్ని వచ్చినప్పటికీ అది ఏం చేస్తుందంటే, రండి నా దగ్గర బోల్డ్ అంత ఖాళీ ఉంది, నా దగ్గర బోల్డ్ అంత ప్లేస్ ఉంది, నువ్వేం చేస్తూ ఉంటావంటే వచ్చి నా దగ్గర కూర్చో. ఈరోజు సంఘములో ఒక మ్రానుగా ఉన్న నువ్వు ఏం చేయాలి అంటే మిగిలిన మ్రానులన్నిటికీ సహాయం చేసేవాడిగా మనం ఉండాలి. ఆమేన్. 4వదిగా మనం చూస్తూ ఉంటే, ఈ దేవదారు మ్రాను ఏం చేయబడతా ఉంది అంటే, ఈ దేవదారు మ్రాను కంటే కూడా విలువైన మ్రానులు చాలా ఉన్నాయి. ఈ దేవదారు మ్రాను కంటే కూడా గొప్పవి చాలా ఉన్నాయి. కానీ అవన్నిటికీ బదులుగా ఇదేం చేయబడతా ఉంది అంటే
సాక్షాత్తు దేవుని యొక్క మందిరంలో పెట్టబడతా ఉంది. ఆమేన్. ఈరోజు నువ్వు ఎక్కడ పెట్టబడేవాడిగా ఉండాలి అంటే దేవుని యొక్క మందిరంలో పెట్టబడేవాడిగా ఉండాలి. నేను ఒకసారి ఒక మెసేజ్ వింటా ఉన్నాను అనమాట. అక్కడ వింటా ఉన్నప్పుడు ఆయన చెప్తూ అన్నాడు, నువ్వు ఎక్కడ ఉంటావో దాన్ని బట్టి నీ వాల్యూ డిసైడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను వైట్ అండ్ వైట్ వేసానండి, తెల్ల బట్టలు వేసుకున్నా, చూడడానికి ఏం ఉన్నారా దైవజనులు అనే ఫీల్లో నేను ఉన్నా. ఇప్పుడు నేను అలా నడుచుకుంటూ వెళ్ళి కళ్ళు కాంపౌండ్ ఉంటుంది కదా, దాని దగ్గర కూర్చుని ఉన్నాను అనుకోండి, ఎవడైనా చూసినాడు ఏమంటాడు? నన్ను చూసి తెల్లబట్టలు వేసుకున్నప్పటికీ తాగుబోతానే అంటాడు. అర్థమవుతుందా? నేను మంచోడిని, నేను గొప్పోడిని, కానీ తాగుబోతులతో పాటు ఉన్నాను అనుకోండి, ఏమంటారు? నన్ను తాగుబోతుడనే అంటారు. నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. దేవదారుమ్రాను ఎక్కడుందంటే దేవుని యొక్క మందిరంలో పెట్టబడిందంట. అది అక్కడ కాకుండా ఇంకెక్కడ పెట్టినా దానికి ఆ వాల్యూ రాదు. ఈరోజు దేవదారుమ్రాను గురించి ఎందుకు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం? కారణం ఏంటి అంటే అది ఉన్న ప్లేస్ అలాంటిది. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఏం ఆశపడుతూ ఉన్నాడు అంటే మనము దేవదారుమ్రానులాగా దేవుని యొక్క మందిరంలో పెట్టబడాలి. కొన్నిసార్లు మనం ఉండే ప్లేస్ని బట్టి మన యొక్క వాల్యూ డిసైడ్ అయిపోతుంది. ఒక తాతగారంట వారి మనవణ్ణి పిలిచి, ఒరే నేను చచ్చిపోతా ఉన్నాను రా, నా దగ్గర ఏం లేదు కానీ ఈ వాచ్ ఒకటి ఉంది, ఇది నువ్వు తీసుకో అన్నాడండి. ఇది తీసుకెళ్ళి అమ్ముకో, డబ్బులు వస్తాయి అంటే మనం నడుచుకుంటే అలా వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన ఒక వాచ్ షాప్ ఉంటుంది కదా, బాగు చేస్తూ ఉంటారు, బ్యాటరీలు వేస్తూ ఉంటారు కదా, ఆ షాప్ దగ్గర తీసుకెళ్ళి, ఇదిగోండి మా తాత ఈ వాచ్ ఇచ్చాడు, ఇది అమ్ముతాను, నాకు ఎంత డబ్బులు ఇస్తారా అన్నాడండి. ఆడ వాచ్ని ఒక 10 నిమిషాలు చూసి ఓ 200 ఇస్తానండి నేను. మనోడు అనుకున్నాడు, మా తాత ఏదో పెద్ద ఆస్తి ఇచ్చేసినట్టు ఫీల్ అయ్యాడు, దీన్ని అమ్మేసుకోమన్నాడు, దీన్ని అమ్ముకుని తినమంటున్నాడు, నన్ను 200 పెట్టి ఏం తినాలి అనుకున్నాడండి. మనోడు వద్దండి అమ్మనండి అని చెప్పి మనోడి దగ్గరే పెట్టుకుని మళ్ళీ అలా నడుచుకుంటూ ఒక పెద్ద షాప్ ఉందన్నమాట. ఇందాక రోడ్డు పక్కన చిన్న షాప్ కదా, ఇప్పుడు ఏం చేశాడంటే ఒక పెద్ద షాప్కి వెళ్ళాడు. పెద్ద షాప్కి వెళ్ళేసరికి మనోడికి ఇది ఎలా అనిపించిందంటే ఇదేదో సింగిల్గా ఉంది, ఇలాంటి ఇంకోటి ఏం లేవు, కొంచెం వాల్యుబుల్గానే కనబడుతుంది, నేను ఒక 2000 ఇస్తా అన్నాడంట. మనోడికి ఏం అర్థం కాలే. అటు 200 ఇస్తా అన్నాడు, ఇటు 2000 ఇస్తా అన్నాడు. మనోడు మళ్ళీ లేదండి నేను అమ్మనండి అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పక్కన ఒక మ్యూజియం ఉందండి. ఆ మ్యూజియంలోకి వెళ్ళి ఈ వాచ్ చూపించి నేను అమ్మాలనుకుంటున్నానండి, ఎంత ఇస్తారండి అన్నాడు. మనోడు దాన్ని చూసి, ఇది కాలంలో కాదే, కొన్ని 100 సంవత్సరాల క్రితం ఉండేది, ఇలాంటివి ఇప్పుడు అసలు రావట్లేదు, ఓ పని చేయి, నీకు ఒక 5 లక్షలు ఇస్తా అన్నాడంట. అదేంటది? అదే వాచ్ కదా, అది ముందు ఎక్కడికి వెళ్ళింది? రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న షాపు, 200 ఇస్తా అన్నాడు. దానికంటే కొంచెం పెద్ద షాప్కి వెళ్ళింది, అక్కడికి వెళ్ళేసరికి దాని వాల్యూ 2000 అయింది. అక్కడి నుంచి ఒక మ్యూజియంకి వెళ్ళేసరికి అదే వాచ్ ఏం మారలా, రంగు మారలా, దాని బ్యాటరీలు ఏం మార్చలా, దానిలో ముళ్ళులు మార్చలా, అదే వాచ్. దాని మ్యూజియంకి వెళ్ళేసరికి 5 లక్షలు మారింది. కారణం ఏంటంటే అది ఉండే ప్లేస్ని బట్టి దాని వాల్యూ డిసైడ్ అయిపోతుంది. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నువ్వు దేవుని మందిరంలో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని వాక్యంతో ఉంటే నీ వాల్యూ ఏడు ఉంటుంది. అది వదిలేసి ఒకవేళ నువ్వు బైబిల్ బ్యాగ్లో పెట్టుకుని నీకు నచ్చిన చోట నువ్వు తిరుగుతూ ఉన్నావు అనుకోండి, చూసిన నిన్ను ఎట్ట చూస్తాడంటే అక్కడ చూస్తాడు. ఈరోజు నువ్వు నేను ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క మందిరంలో పెట్టబడేవాడిగా మనం ఉండాలి. ఆమేన్. చివరిదిగా ఈ దేవదారు వృక్షానికి ఉన్న ఒక చిన్న లక్షణాన్ని చూసి మనం ముగించేద్దామండి. ఇదంతా ఈ దేవదారు వృక్షాన్ని దేనికి వాడతారు అంటే ఫ్రాగ్రెన్స్ అంటారు కదా, అంటే సెంట్లు, అత్తర్లు చేయడానికి వాడతారు చూడండి. ఇది ఏం చేస్తూ ఉంది అంటే దీన్నంట వారు చెక్కుకుని ఆ పైన అది ఉంటుంది కదా, బెరన్ని అలా చెక్కుంటూ పొడుము చేస్తూ ఉంటే దాని నుంచి ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి ఈ అత్తర్లు, ఈ సెంట్లు ఇవేవైతే చేస్తూ ఉంటారో వాటికి ఉపయోగిస్తారన్నమాట. అంటే అది ఏం చేస్తూ ఉంది అంటే ఈ దేవదారు మ్రాన్ అనేది ఒక మంచి సువాసనగా ఉపయోగపడుతూ ఉంది. ఈరోజు నువ్వు నేను కూడా ఎలా ఉండాలి అంటే అలాంటి పరిమళ సువాసనగానే మనం ఉండాలి. అందుకే ఒక మాట అంటారు చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. రక్షింపబడి వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నారంట. ఎవరికి? ఎవరి దగ్గర ఉన్నారు? ఎవరైతే నశించిపోతూ ఉన్నారో, ఎవరైతే రక్షింపబడేవారు ఉన్నారో వారి ముందు వీళ్ళు ఎలా కనబడుతూ ఉన్నారు అంటే యేసుక్రీస్తు యొక్క సువాసనగా ఉన్నారంట. వాళ్ళు చూసి అనుకుంటా ఉన్నారు, ఏమన్నారా? అదే ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, పౌలు గారిని శిష్యుల్ని చూసంట, ఏమున్నారా వీళ్ళు క్రీస్తులా బ్రతుకుతున్నారు కదా, బ్రతికితే వీళ్ళకలా బ్రతకాలి, వీళ్ళు కదా నిజమైన క్రైస్తవులు అంటే అని చెప్పారంట. అందుకే అంతియొకయలో ఉన్న శిష్యులు మొట్టమొదటి క్రైస్తవులు అనబడ్డారు. కారణం ఏంటంటే ఎవరైతే అప్పుడప్పుడే క్రీస్తులోనికి వస్తూ ఉన్నారో, ఎవరైతే రక్షణలోకి వస్తూ ఉన్నారో వారి ముందు వీరు ఎలా ఉన్నారు అంటే పరిమళ సువాసనగా కనబడుతూ ఉన్నారు. క్రీస్తు యొక్క సువాసనగా వీరు కనబడుతూ ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు యొక్క సువాసనగా నలుగురికి కనబడుతూ ఉంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే నిన్ను తీసుకెళ్ళి తన మందిరంలో ఒక స్తంభంగా పెట్టుకుంటాడు. ఆమేన్. అలా మనం అందరం ఉండాలని చెప్పి కోరుకుంటాం. ఈ సొలొమోను గారు కట్టిన దేవాలయం ఏదైతే ఉందో అది కొంతకాలం తర్వాత శత్రువులు వచ్చి కాల్చిపడేశారు. కాల్చిపడేసినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఏదైతే మనం విలువైన దేవదారు మ్రానుగా చెప్పుకుంటూ ఉన్నామో అది కాలిపోయింది. ఏదైతే చాలా బలమైనది, పొడుగ్గా ఉంది, ఎత్తైనది అని చెప్పుకున్నాము దాన్ని పీకి పక్కన పడేశారండి. కారణం ఏంటి అంటే ఇంత గొప్పగా మాట్లాడుకున్నప్పటికీ, దేవుని మందిరంలో పెట్టబడినప్పటికీ అది కొంతకాలమే ఉంటుంది. కానీ దానిలా ఉన్న మనము క్రీస్తు యొక్క సంఘము నిర్మాణంలో భాగమయ్యాము అంటే, క్రీస్తు యొక్క పరలోక రాజ్యములో ఒక స్తంభంగా మనం నిలబడ్డాము అంటే మనం ఎంతకాలం ఉంటాము అంటే దానికి కౌంట్ లేదు. పరలోకంలో నువ్వు ఎన్ని రోజులు ఉంటావు అన్నావు అనుకోండి, దానికి కౌంట్ ఉంటుందా? ఉండదు. ఎంతకాలం ఉంటావు అంటే తరతరాలు, యుగ యుగాలు, అగ్ని ఆరదు, పురుగు జావదు అంటాడు నరకం గురించి మాట్లాడు. మరి పరలోకం గురించి మాట్లాడుకోవాలంటే అసలు దానికి టైమే లేదు. ఇదైనా నాశనం అయిపోయిందేమో కానీ దానిలా నువ్వు నిలబెట్టబడ్డావు అంటే, అదే దేవదారు మ్రాణంగా నువ్వు ఉన్నావు అంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు అంటే పరలోకం అనే మందిరాన్ని కట్టుకోవడానికి నిన్ను ఉపయోగించుకుంటే